భగవానుడు అర్జునుడు మీ పేరు ఏంటన్నారు? బ్రహ్మానందం కదా. అలా ఇద్దరు ఉన్నట్టుగా ఎక్కడైతే కృష్ణ భగవానుడు భగవద్గీత ఉంటుందో, ఎక్కడైతే అర్జునుడు చదివే బ్రహ్మానందం ఉంటాడో, ఆ ఉండు చోట సంపదలు, సర్వ విజయములు, సకల ఐశ్వర్యములు, సుస్థిరమైన నీతి ఇవి మనకి ఇళ్లలో దొరుకుతాయి, నెలకొని ఉంటాయి. ఏ సమస్య ఉండదు. మీరు ఎట్లా చక్కగా మంచి బొట్టు పెట్టుకున్నది భక్తులు కాబట్టి ఈ జ్ఞానం కూడా పెంచుకోండి. రెండో విషయం ఏంటంటే మనం అసలైన తెలుసుకోవాల్సిన విషయము 10వ అధ్యాయంలో లేదు, మళ్ళీ వేరే ఈ శ్లోకం అండి చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాల్సింది. పరమాత్మ ఏమంటాడంటే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఓ అర్జున, నేను అందరి ప్రాణంలో కూడా ఆత్మగా ఉన్నాను. నీలో నాలో ఆయన అందరిలో కూడా ఆత్మగా ఉన్నాను. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాను. తెలుసుకున్నారా? తెలుసుకోకపోతే ఇప్పటి నుంచి మరణం వరకు కూడా ఉంటాను. అంటే నిత్యం మనతోనే ఉంటాడు. ఎక్కడున్నాడు? మన హృదయంలో ఆత్మగా. ఈ ఆత్మనే మనం నిత్యం కాసేపు ధ్యానం, ఓంకారం చెప్పుకొని ధ్యానం చేసుకోవాలి. మీరు ఎలా ధ్యానం చేస్తారు? ఓంకారం చెప్పుకోవాలి. ఓంకారము కనీసం 9 సార్లు ఓం అని 9 సార్లు చెప్పుకొని కళ్ళు మూసుకుని అలా కాసేపు ఒక 2 నిమిషాలు ఉంటే ఆ పరమాత్మ మీకు చెప్పాల్సిందో చెప్తాడు. పరమాత్మ మాట్లాడతాడు. ఎందుకని ఓంకారం ఆయన పేరు. ఆ పేరుతో మీరు జపం చేశారు కాబట్టి ఆయన మీతో మాట్లాడతాడు. అది చేయగా 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 ఆయనకు పరమ భక్తులు అవుతాడు. అందుకని దీన్ని చక్కగా తీసుకోండి.